ఎలాగైనా గెలవాలని అధికార పక్షం, ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వమనే పట్టుదలతో విపక్షం. వ్యూహాలు ఎత్తుగడల్లో బిజీగా ఉన్నాయి అక్కడి ప్రధాన పార్టీలు. రాజకీయ ఎత్తుగడల్లో మునిగిపోయి ప్రజల సమస్యలు గాలి కుదిరేశారు. పీఠం దక్కించుకునేందుకు కూటమి తాపత్రయపడుతూ ఉంటే కార్పొరేటర్లు చేజారకుండా జాగ్రత్త పడుతోంది వైసీపీ. ఇంతకీ ఎక్కడిది పరిస్థితి? వాజ్ ది స్టోరీ. అది రాష్ట్రంలోని అతిపెద్ద కార్పొరేషన్, అత్యధిక ఆదాయం కలిగిన మహావిశాఖ నగరపాలక సంస్థ. కాలం కలిసొస్తే గత ప్రభుత్వంలో పాలనా రాజధానిగా ఈ పాటికే మారుండాల్సిన నగరం. 2021 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తే ఎన్నో ఆశలతో పోటీ చేసిన అప్పటి ప్రతిపక్షాలు తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. ప్రభుత్వం మారడంతో విశాఖ కార్పొరేషన్లో కూడా సమీకరణాలు మారిపోతున్నాయి. కూటమితో జతకట్టాలని కొందరు, వైసీపీ కార్పొరేటర్లు ఉవ్విళ్లూరుతుండటంతో అసలు కథ మొదలైంది. మేయర్ని దించేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కూటమి కార్పొరేటర్లు తెర వెనుక పావులు కదుపుతున్నారట. అధికారంలోకి రాగానే వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో చక్రం తిప్పింది కూటమి ప్రభుత్వం. స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తమ రాజకీయ చతురతతో 10కి 10 స్థానాలు కైవసం చేసుకున్నారు. తమ నెక్స్ట్ టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పేసింది అధికార పక్షం. కార్పొరేషన్లో అధికార మార్పు అనివార్యమంటూ వైసీపీ కార్పొరేటర్లు కొందరు టీడీపీ, జనసేన పార్టీలో చేరిపోవడంతో వైజాగ్లో వలసల జాతర మొదలైంది. ఈ పరిణామాలతో టీడీపీ, జనసేనలో ఆత్మస్థైర్యం పెరిగిపోయింది. అవిశ్వాసం పెట్టి కార్పొరేషన్పై పూర్తి పట్టు సాధించాలన్న టార్గెట్ పెట్టుకుని అధిష్టానాల ఆమోదం కోసం వేచి చూస్తున్నారంతా. గ్రౌండ్ రెడీ చేసి పెట్టామని సంకేతాలిస్తున్నా అగ్రనాయకత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో గ్రేటర్ కార్పొరేషన్లోని నేతలు కొంత డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో మేయర్ హరివెంకట కుమారి 4 ఏళ్ల పదవీకాలం ఈ నెల 18న పూర్తి కావడంతో కూటమి నేతలు ఇక ఆగేదే లేదన్నట్టు దూకుడు పెంచారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రావడంతో హడావిడిగా మేయర్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి కూటమి పక్షాలు. వారం క్రితం నోటీసులు ఇచ్చిన కూటమి నేతలు తమ వైపు నిలిచేదెవరు, అధికార మార్పులో భాగస్వామ్యం అయ్యేది ఎవరనే లెక్కలు చూసుకోవడం మొదలు పెట్టారట. అవిశ్వాస తీర్మానం నోటీసైతే ఇచ్చారు కానీ సరిపడా సంఖ్యాబలానికి కొద్ది దూరంలో ఆగిపోయారన్న ప్రచారం ఇప్పుడు కూటమి నేతలను కలవరపెడుతోందట. వైసీపీలో 58 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 34 మంది మిగిలారట. వీరిలో మరో 3 కూటమి పార్టీలో చేరిపోతారన్న సమాచారంతో మాజీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. విశాఖ వైసీపీ కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వారిని అజ్ఞాతంలోకి తీసుకువెళ్లడంతో ఇప్పటిదాకా ఉత్సాహంగా ఉన్న కూటమి పక్షాల్లో కలవరం మొదలైందట. సంఖ్యాబలం చూసుకోకుండానే మేయర్పై అవిశ్వాసానికి నోటీసు ఇవ్వడం ఓవర్ కాన్ఫిడెన్సే అన్న ప్రచారం ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కూటమి నేతలకు 64 మంది కార్పొరేటర్ల మద్దతు కావాలి. ప్రస్తుతం 61 మంది ఉన్నట్టు టీడీపీ, జనసేన నేతలు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీ కార్పొరేటర్లను వైసీపీ నాయకత్వం తన కంట్రోల్లో ఉంచుకోవడంతో విశాఖ కార్పొరేషన్ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాస తీర్మానానికి సిపిఐ, సిపిఎం మద్దతు తెలుపుతాయో లేదో ఇంకా క్లారిటీ లేదు. వైసీపీ కార్పొరేటర్లు ఎప్పుడు బయటకొస్తారు, అవిశ్వాసంపై మీటింగ్కి ఎప్పుడు పిలుపునిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోపక్క ఈ నెల 29న బడ్జెట్ సమావేశానికి ఇప్పటికే సమాచారం ఇచ్చినా ఆ మీటింగ్ పైన అనుమానాలున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు రాకపోతే కోరం లేక సమావేశం వాయిదా పడుతుందనేది ఒక వాదన. అయితే వారితో పనిలేదు, ప్రత్యేక అధికారాలు ఉపయోగించి బడ్జెట్కి ఆమోదముద్ర వేయొచ్చని కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. వైసీపీ నుంచి మరో 4-5 లాగడం పెద్ద కష్టమేం కాదన్న నమ్మకంతోనే అవిశ్వాస నోటీసు ఇచ్చింది అధికార పక్షం. కానీ మేయర్ సీటును కాపాడుకోవాలనే పట్టుదలతో వైసీపీ కార్పొరేటర్లు చేజారకుండా జాగ్రత్త పడుతోంది. సంఖ్యాబలం లేక అవిశ్వాసం వీగిపోయేలా చేయాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. మరి విశాఖ మహిళా మేయర్ అవిశ్వాసాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? వైసీపీ ఎత్తుగడ
ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.